అంటే ఫస్ట్ అది వచ్చినప్పుడు అమ్మగారు భయపడడం కానీ, అమ్మో మూవీసా అంటే మీరు అన్నారు కదా మూవీస్ చూడడం కూడా తెలియదు అనేసి. చాలా తక్కువే. మా ఇంట్లో అయితే అంటే ఒక ఆసక్తి అయితే అమ్మకి ఈ స్టోరీ స్టోరీ వినడంలో ఏం లేదు రామాయణం కాబట్టి. ఆఫర్ వచ్చిన తర్వాత ఒక చిన్న అంటే చిన్నపిల్ల కదా! వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ అందరు పిల్లలంది ఫొటోస్ తీసుకుంటాము. అంటే వాళ్ళ చిన్న కూతురిది ఒక చైల్డ్‌హుడ్‌ని బాగా ఒక ప్రిజర్వ్ చేయడానికి ఒక మహత్తరమైన అవకాశం కదా! అవును. అందరికీ దొరకదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో వాళ్ళందరికీ చాలా భయమే. మా అమ్మకి, మా నాన్నగారికి, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళకి. బట్ అక్కడ చెప్పవలసింది ముఖ్యంగా మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు. ఓకే. అంటే వారు అప్పుడే హీ వాజ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట. సో బాగా ఓకే. బ్రాడ్ మైండెడ్గా ఆలోచించే ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో తాతగారు చెప్పారు, ఏరా అందరికీ వచ్చే ఆపర్చునిటీ కాదు కదా. సో ఓకే అదేముంది మూవీ అంటే భయపడడానికి ఏముంది, మనకు తెలియదు అది మూవీస్తో మనకు పరిచయం లేదు కాబట్టి ఆ తెలియని ఫీల్డ్ అంటూ మీరు భయపడుతున్నారు తప్ప భయపడడానికి ఏముంది, బాగా ధైర్యంగా చేయమని చెప్పు అని మా తాతగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది నిజానికి. సో తాతగారు కాన్ఫిడెన్స్ తర్వాత అందరూ కుటుంబంలో అందరూ కోఆపరేట్ చేసి అప్పుడు ఆయన అలా ధైర్యం ఇవ్వడం వల్ల మీరు అంత గొప్ప ప్రాజెక్ట్ చేశారు. తప్పకుండా. లేతే ఆ వయసులో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు డిస్కరేజ్ చేస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓకే. ఆ తర్వాత మరి అవకాశాలు రావడము అలా న్యాచురల్గా అంటే ఆ మూవీతో పరిచయం అయ్యాను కాబట్టి అందరికీ బాగా సుపరిచితురాలు అయిపోయాను కొన్ని రోజుల పాటలని వచ్చి షార్ట్ టైంలో. సో చాలా అవకాశాలే వచ్చాయి, నిజానికి చెప్పాలంటే చాలా అవకాశాలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాల వరకు మాకు వచ్చే ఆపర్చునిటీస్, ఎందుకంటే నేను ఒక మూవీ చేశాను కానీ మూవీ ఫీల్డ్ మీద నాకు అయినా అవగాహన లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. సో చాలా టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ వచ్చిన అవకాశాలు మేము మళ్ళీ ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం, ఇలా ఒక ఆఫర్ వచ్చింది ఏం చేయమంటారు అని. నిజంగా మాకు తెలీదు, మూవీస్ గురించి ఏమీ తెలీదు. ఓకే. సో ఒక స్టోరీ వినాలంటే దాంట్లో ఏం వినాలి, ఎలా వినాలి, ప్రొడక్షన్ హౌస్ అంటే ఏంటి, డైరెక్టర్స్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, ఎవరి పాత్ర ఏమిటి, మాకు నిజంగా ఏమీ తెలీదు. బికాజ్ మా ఫ్యామిలీలో అందరూ ప్రొఫెషనల్స్, వేరే వేరే ప్రొఫెషన్స్. నేను నేర్చుకున్నంత సంగీతం, భరతనాట్యం, ఆ సైడ్ ఫైన్ ఆర్ట్స్. సో బట్ సమ్హౌ దేవుడి సంకల్పం లేదు అనో, బట్ నాకు వచ్చిన ఏ ఆఫర్ కూడా నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. దానికి తోడు ఆ పాటికి బాగా ఈ రామాయణ మూవీ వల్ల తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ బాగా అందరికీ ఫెమిలియర్గా అయిపోవడం వల్ల చాలా కచేరీలు, ప్రోగ్రామ్స్, ప్రదర్శనలు, ఇటు సంగీతం అటు నాట్యం అందులో బాగా బిజీ అయిపోయాను. సో ఆ తర్వాత వచ్చిన మూవీస్ ఏది చెయ్యలేదు బేసిక్గా, అండ్ అలా కొనసాగిందనమాట. ఓకే. కానీ మీరు చేయకపోయినా మమ్మల్ని మళ్ళీ ఆ చిన్ని సీజన్ చూస్తే బాగుండు, ఇంకొన్ని పాత్రలు చేస్తే బాగుండు అనేసి అనిపించింది. మీకు ఎప్పుడైనా స్వతహాగా పర్సనల్గా అనిపించిందా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అనేసి? నిజం చెప్పాలంటే నేను చెప్పినట్టు మూవీస్ ఎక్కువ చూడను కాబట్టి నేను అంతగా నాకు పలానా క్యారెక్టర్ అని చెప్పడానికి లేదు. బట్ నిజం చెప్పాలంటే నాకు మూవీస్ చెయ్యకూడదు అని లేదు, చెయ్యాలి అని లేదు. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఎలాగైతే రామాయణం నా ప్రమేయమే లేకుండా నా సైడ్ నుంచి జీరో ఎఫర్ట్, ఓకే, ఆ రోల్ తెచ్చుకోవడానికి నా సైడ్ నుంచి, నాకు తెలిసిన వాళ్ళ సైడ్ నుంచి జీరో ఎఫర్ట్, అయినా ఆ రోల్ నేను చెయ్యాలని రాసి పెట్టుంది, ప్రాప్తం ఉంది, చేశాను. అలా చూడాలని మాకు రాసి పెట్టుంది. సో అలా అన్నమాట.